అందరికీ నమస్కారం. నేను మీ దేవి. సిరివెన్నెల 33వ భాగం. రచయిత వనజ గారు. అర్జున్ని చూసి బామ సంబరపడితే సిరిని చూసి చిన్నగా నవ్వింది. వీళ్ళింకా ఫంక్షన్ ఏరియాకి చేరకముందే రాబర్ట్ కార్ వచ్చి ఆగింది. వెనక్కి చూసిన అర్జున్ కన్నా నిషాలకి దర్జాగా సూట్లో వస్తున్న రాబర్ట్ని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటున్న కమిషనర్ విత్ షేక్ హ్యాండ్ అండ్ హగ్ని చూసి ముగ్గురు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. బావా వీడేంట్రా ఇక్కడికొచ్చాడు అని రాబర్ట్ని చూస్తూ అడిగాడు కన్నా. మేబీ బిజినెస్ పార్ట్నర్స్ కదా, అందుకే ఇన్వైట్ చేసి ఉంటాడు అని వివరించాడు అర్జున్. ఏంటి ఈ బ్లాక్ షీప్ బిజినెస్ కూడా చేస్తాడా? ఆశ్చర్యంగా అడిగాడు కన్నా. చేయకూడదని రూల్ ఉందా? హిహి, అలా ఏం లేదులే. ఇంతకీ ప్రసాద్నే బ్లాక్ షీప్ అని ఎలా గెస్ట్ చేసావు బావా? ఎలా అంటే సింపుల్. అమ్మాయిల మిస్సింగ్ కేసులో నేను ఇన్వాల్వ్ అయ్యి భానుమూర్తి మీద డౌట్ పడుతూ ఆయన్ని ఫాలో అవుతున్నానని తెలిసి కావాలని ఆ గుంటనక్క ఇంటి ముందు డ్యూటీ వేశాడు. నేను అట్టొస్తాననుకున్న ప్రతి చోట నన్ను ముందుగానే సైడ్ చేస్తున్నాడు. అందుకే డౌట్ వచ్చింది. ఇంకా ఎమ్మెల్యేని సపోర్ట్ చేయడం, అలాగే సలీం చనిపోయినప్పుడు రాబర్ట్ని ఓదార్చడం, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళిద్దరికీ లింక్ ఉంది అని అనుకుంటున్నా అని తనకి తెలిసి ఫైండ్ అవుట్ చేసిన సమాచారం మొత్తం కూడా ఎక్స్ప్రెస్ చేశాడు అర్జున్ కన్నాతో. అనుకోవడం కాదు అర్జున్, అదే నిజం అంటూ ప్రసాద్ అందరినీ వదిలేసి రాబర్ట్ని అంటిపెట్టుకోవడం చూసి చెప్పింది నిషా. మేబీ సరే ఇక్కడ ఉంటే మన ఫ్రెండ్స్ అని తెలిసిపోతుంది అంటూ అర్జున్ ముగ్గురిని లోపలికి తీసుకెళ్లాడు. అంతలో తన హోదాను చూపిస్తూ ఆడి కారులో దిగాడు ఎంపీ నరేంద్ర కుటుంబ సమేతంగా. ఆయన రాగానే ఫంక్షన్లో కొత్త ఊపు అందుకుంది. చుట్టూ చూస్తూ బాగానే చేశాడు ఈ బ్లాక్ షీప్ అరేంజ్మెంట్స్ అన్నీ అనుకుంటూ మిగిలిన ఏసీపీలని ఫార్మల్ విష్ చేయడానికి వెళ్ళారు అర్జున్, కన్నా, నిషా. సిరి ఒంటరిగా ఉండడంతో బామ వెళ్ళాలనుకుని భానుమూర్తి తననే చూడటంతో ఆగిపోయింది. సిరికి బోర్గా అనిపించి పార్టీ చూస్తూ ఒక రౌండ్ టేబుల్లో సెటిల్ అయింది. అంతలో తన దగ్గరికి కొంతమంది కొప్పలమ్మలు వచ్చేశారు. అదేలేండి మిగిలిన ఏసీపీల భార్యలు. టీవీలో చుట్టంతో సిరి అర్జున్ వైఫ్ అని తెలుసుకొని పలకరిస్తున్నారు. అర్జున్ ఆ ప్లేస్కి ట్రాన్స్ఫర్ మీద వచ్చినప్పటి నుంచి తెలుసు కాబట్టి అందరూ సిరిని పలకరించి ఆమె చుట్టూ చేరిపోయి క్వశ్చన్స్తో ఆమెను తెగ విసిగిస్తున్నారు. ఎప్పుడు పెళ్ళైంది? ఏ ఊరు? లవ్ మ్యారేజా ఆర్ అరేంజ్డ్ మ్యారేజా అంటూ సిరి బుర్రని తినేసేలాగా ప్రశ్నలు వేస్తూ చంపేశారు. అన్నింటికీ నవ్వుతూనే సమాధానం చెప్తూ ఉంది మన సిరి. ఇంకో ఆమె అయితే సిరి గారు అర్జున్ గారికి ఎంత కట్నం ఇచ్చారండి అని అడిగేసింది ఏకంగా. సిరి అయితే మొదట షాక్ అయినా, కట్నం అంటూ ఏముంటుందండి, నలుగురిలో నా గౌరవం కోసం మా నాన్నగారు బాగానే గోల్డ్ పెట్టారు. ఇంకా అర్జున్ గారికి వ్యవసాయం అంటే ఇష్టం కాబట్టి కొన్ని ఎకరాల మాగాని టౌన్లో అద్దె ఇంట్లో ఉండటం ఇష్టం లేక 2-3 ఇల్లులు, ఇంకా ఎప్పటికైనా పసుపు కుంకుమ కింద ఆస్తిలో వాటా, ఇంతకు మించి ఇంకేముంటాయండి అంటూ చల్లగా చురక వేసినట్టే సమాధానం చెప్పింది సిరి. ఆమె చెప్పింది విని అందరూ షాక్ అయ్యి ఇంకా తమ గొప్పలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. మాకు అంతుంది ఇంతుంది, మా ఆయన అసలు అంచనా తీసుకోరు, ఇంత ఉంది, సంపాదనతోనే బ్రతుకుతారు, అది ఇది అంటున్న వాళ్ళ సోది వినలేక సిరికి చాలా చిరాగ్గా అనిపించింది. అర్జున్ గారు ఎందుకైనా ఇన్ని రోజులు నన్ను పార్టీస్కి తీసుకువెళ్ళలేదనుకుంటూ అర్జున్ కోసమే వెయిట్ చేస్తూ ఉంది సిరి. ఇంతలో అటెన్షన్ ఎవ్రీబడి అన్న వాయిస్ మైక్లో నుండి వినబడి అందరూ స్టేజ్ వైపు చూపులు సారించారు. ప్రసాద్ అందరికీ గుడ్ ఈవినింగ్ అని చెప్పి ఇతను నా కొడుకు అంటూ ఒక 25 ఏళ్ల అబ్బాయిని చూపించి పరిచయం చేశాడు. నాకున్న బిజినెస్ అందరికీ తెలిసిందే. గత 2 ఇయర్స్గా నా కొడుకే హ్యాండిల్ చేస్తున్నాడు మొత్తం కూడా. ఈ రోజుతో నా ఎక్స్పోర్ట్ బిజినెస్ 100 crores టర్న్ ఓవర్ అయ్యింది. అందుకే ఈ చిన్న సెలబ్రేషన్ అని అనగానే అందరూ కూడా క్లాప్స్ కొట్టి విషెస్ చెప్పారు. ఇకపోతే ఎంపీ నరేంద్ర గారి అమ్మాయిని మా ఇంటి కోడల్ని చేసుకోవాలనుకుంటున్నాను. అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారు. సో మీ ముందు అఫీషియల్గా అనౌన్స్ చేస్తున్నామనేసరికి ఈసారి క్లాప్ సౌండ్ పెరిగింది. అందరి ముందు ఇద్దరికి రింగ్స్ మార్పించి ఎవ్రీవన్ ఎంజాయ్ ద పార్టీ అని చెప్పి చీరప్ చేశాడు ప్రసాద్. ఎంపీతో పాటు ఎమ్మెల్యే కూడా అక్కడే ఉండడంతో బామ్మకి అదే ఛాన్స్ అనుకొని మెల్లిగా స్టేజ్ దిగి వచ్చేసింది. స్టేజ్ మీద ఉన్న అందరి వైపు అబ్జర్వ్ చేస్తున్న అర్జున్ బామ్మ తన వైపే రావడం గమనించాడు. అర్జున్ చూస్తున్నాడని తెలిసే కొంచెం దూరంగా వెళ్ళి అర్జున్ని రమ్మన్నట్టు పిలిచింది బామ్మ. తన వైపే డౌట్గా చూస్తున్నాడు రాబర్ట్ స్టేజ్ మీద నుండి. అయినా సరే అర్జున్ బెరక్కుండా కేర్లెస్ లుక్ ఇచ్చి బామ్మ పిలిచిన వైపుకు వెళ్ళాడు. వెళ్తున్న అర్జున్ చూసి నవ్వుకున్నాడు రాబర్ట్. అంతలోనే సలీం గుర్తు రావడంతో కోపంలో ఊగిపోయాడు. నిషా వీడేంటే అర్జున్ని తినేసేలా చూస్తున్నాడు, కొడుకుని ఎముడికి పార్సిల్ చేశాడు కదా, అందుకే కోపం. అయినా వాడి ఫేస్ నాకు నచ్చలేదు, కానీ ఈ మిస్సింగ్ కేసులకి వీడే బాస్ అని నా గట్టి నమ్మకమే. మేబీ మే నాట్ బీ అని అంటూ భుజాలు ఎగరేసి కూల్ డ్రింక్ తీసుకుని సిరి దగ్గరికి వెళ్ళింది నిషా. ఏంటో నాలాంటి జీనియస్ చెప్తే ఎవరూ నమ్మరు.
ఇదే నిజమైన రోజు, మీరు నాకు సన్మానం చేయాలి అనుకుంటూ నిషా కుమ్ముతుందేమో అని భయపడి ఓన్లీ థమ్సప్తోని గొంతు నింపుకున్నాడు కన్నా. చెప్పు బామ. అది సార్ అంటూ ఏడుస్తూ చూసింది బామ అసలు విషయం చెప్పలేక. సి బామ, నువ్వేం భయపడకు, అసలు ఏం జరిగిందో ఏంటో చెప్పు. అర్జున్ అంత భరోసా ఇస్తున్నా కూడా చెప్పలేక మౌనంగా తల దించుకొని కన్నీళ్ళు పెట్టుకుంటున్న బామని చూస్తూ, సంధ్య అమ్మ నాన్న చనిపోయారా, తను మాట్లాడలేని స్థితిలో ఉందా అని అడిగాడు అర్జున్ని. అర్జున్కి ఎలా తెలిసిందో అనుకుంటూ అవును సార్ అని చిన్నగా చెప్పింది బామ. డాడీ నన్ను బయటికి వెళ్ళనివ్వడం లేదని సంధ్య గురించి తెలుసుకోవాలనుకుంటూ అమ్మని అడిగితే పిన్ని బాబాయ్ చనిపోయారని చెప్పింది. సంధ్య మాత్రం ఏదో హాస్పిటల్లో అనాథగా ఉందట. మీకు ఎలా తెలిసింది సార్, తన అనుమానాన్ని అడిగింది బామ. నిన్న మీ నాన్న వాళ్ళ ఊరెళ్ళి కర్మకాండలు జరిపించి వచ్చాడుగా, జీపీఎస్ని ఫాలో అయితే తెలిసింది. ఆ మాటకి మౌనంగా ఉండిపోయింది బామ. వన్ మోర్ థింగ్ బామ, యాక్చువల్లీ డోంట్ థింక్ బ్యాడ్, ఈ విషయం నేనే తెలుసుకొని ఉండాల్సింది, బట్ నిన్ను ఇన్వాల్వ్ చేసి ఐ డిడ్ ఏ మిస్టేక్, కాస్త గిల్టీ ఫీల్తో అన్నాడు అర్జున్. నో నో సార్, ప్లీజ్ అలా అనకండి. బట్ నా వల్లే మీ డాడీని నిన్ను బ్యాడ్గా పోర్ట్రేట్ చేశాడు. మా ఫాదర్ బుద్ధి అలా ఉన్నప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారులేండి సార్, నేనేం ఫీల్ అవ్వడం లేదు. ఇన్ఫాక్ట్ అలా జరగడం వల్లే కదా సిరి అక్క అందరికీ తెలిసిందంటూ ఆ మూడ్ నుండి బయటకు రావడానికి ట్రై చేసింది బామ. మీ నాన్న ఎందుకు చేసినా అది నాకు మంచే జరిగింది సిరి అక్క, నిజంగా లక్కీ సార్. ఎందుకు నీ పిచ్చి ఫ్యాట్సీ లేనందుక ఏసీపీ సార్ అని రాగం తీస్తూ బామ ఉడుక్కుంటుంటే, వాంట్ టు బీ ఏ కాప్స్ వైఫ్ అని కళ్ళగరేస్తూ అడిగాడు అర్జున్. సార్ నా రూమ్ చూసారా, గుడ్లు పెద్దవి చేసి అడిగింది బామ. నీ రూమ్ నేను చూడలేదు, నేను చూస్తుంటేనే నీ రూమ్ కనబడింది అని చెప్పి బాయ్, ఎంజాయ్ ద పార్టీ అని చెప్పాడు అర్జున్. ఎప్పుడు చూసారబ్బా అర్జున్ సార్ అనుకుంటూ, మీలాంటి స్వీట్ హార్ట్ నాటీ క్యూట్ గ్రేట్ పొలైట్ సిన్సియర్ ఆఫీసర్కి వైఫ్ అయినందుకు సిరి అక్క లక్కీ అనుకుంది బామ. అదా, మరి అంత ఊహించేసుకోకు, నా తమ్ముడు ఫీల్ అవుతాడని చెప్పి సిరి దగ్గరికి వెళ్ళిపోయాడు అర్జున్. ఈయనకి మనసులో అనుకున్నా కూడా తెలిసిపోతాయా అనుకుంటూ, నిజంగా ఈ అర్జున్ సార్కి ఒక తమ్ముడు కనుక ఉంటే తపస్సు చేసైనా సరే వాడిని సాధించుకుంటాను అని బామ శపథం చేసుకుంది. మిస్ బామ, ఎక్కడికి వెళ్ళారు అర్జున్ గారు? పక్కకెళ్ళి 10 నిమిషాలకి వచ్చిన అర్జున్ని అడిగింది సిరి. చిన్న కాల్ వస్తే మాట్లాడొస్తున్నా అని అంటూ అందంగా సిరికి అబద్ధం చెప్పి పార్టీలో ఎంగేజ్ అయ్యాడు అర్జున్. పార్టీ అయ్యాక అందరూ డిన్నర్ కోసం కదిలితే వెళ్తున్న అర్జున్కి అడ్డొచ్చాడు రాబర్ట్. ఏంటి ఏసీపీ చాలా హుషారుగా ఉన్నట్టున్నావు? అవును, కేసెస్ సాల్వ్ చేస్తుంటే నాకు హుషారు పెరుగుతూనే ఉంటుంది, అంతే రెక్లెస్గా అన్నాడు అర్జున్. పొగరు, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇది పొగరు కాదు బలుపు. ఏదైతే ఏంటి, నీకు బాగా హుష్ ఆపై నా వెనుక ఒకరున్నారని, చేతిలో ఫ్లవర్, ఇంట్లో డబ్బులు ఉన్నాయని వచ్చేది పొగరు. వెనక ముందు ఎవరున్నారో చూసుకోకుండా తనని తాను నమ్మి ముందుకు అడుగు వేయడాన్ని బలుపు అంటారు. ముందు వాటి డిఫరెంట్ ఏంటి తెలుసుకోరా ఎర్రి. వద్దులే, ఏసీపీ వల్కర్ లాంగ్వేజ్ మాట్లాడితే చాలా బాగోదు అని కూల్గా రాబర్ట్ని సైడ్ చేశాడు అర్జున్. పాపం అర్జున్ పీకనందుకు ఫీల్ అయిన రాబర్ట్, నువ్వు అనుకున్నంత ఈజీ కాదేమో అర్జున్ వెకిలిగా అన్నాడు. ఈజీ కాదని నాకు కూడా తెలుసు, కానీ అసాధ్యమైతే కాదు కదా. అర్జున్ అయితే చేయలేడేమో, బట్ ఏసీపీ అర్జున్ చంద్ర చేసి తీర్తాడు. పైగా కొంచెం గ్యాప్ వల్ల శత్రువు నాకంటే ఒక అడుగు ముందే ఉన్నాడు. త్వరలోని ఆ అడుగును దాటి మరీ 100 అడుగులు ముందుకు వేసి ముసుగు వెనుక ఉన్న ఆ అసలు నేరస్తుల్ని ఎవరో పట్టుకుని తీరుతాను అని అంటూ కసిగా చెప్పాడు అర్జున్. బెటర్ లక్ యంగ్ మ్యాన్ అని అర్జున్ భుజం తట్టి వెళ్ళిపోతుంటే రాబర్ట్ని భుజం మీద చేయేస్తూ ఆపి, ఆల్ ద బెస్ట్ టు యూ ఆల్సో అని అన్నాడు అర్జున్. దానికి రాబర్ట్ ఆశ్చర్యంగా, వాట్, నాకెందుకు ఆల్ ది బెస్ట్ అంటే, చిన్న చిన్న తప్పులు ఎవరైనా చేస్తారు, కానీ పెద్ద పెద్దగా చేసే వాళ్ళకి శిక్ష ఎప్పటికైనా పడుతుంది కదా. అలాంటి తప్పులు నువ్వు చేయకుండా ఉండడానికి ఆల్ ది బెస్ట్, చేశాక దొరకకుండా ఉండడానికి ఆల్ ది బెస్ట్. అప్పుడు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి నువ్వు ఉండవని సేమ్ భుజం తట్టుడు రిపీట్ చేసి సిరితో పాటు వెళ్ళిపోయాడు అర్జున్. వెళ్తున్న అర్జున్ని చూసి సైడ్ స్మైల్ ఇచ్చాడు రాబర్ట్. అది స్మైల్ అనే కంటే కన్నింగ్ అనడం బెటర్. బయటికి వెళ్ళేవాడు కాస్త మళ్ళీ రివర్స్ అయ్యి ప్రసాద్ దగ్గరికి వెళ్ళాడు. డిన్నర్ అయ్యాక ఎవరి దారులు వాళ్ళవైపోయాయి. అర్జున్ సిరి తన ఇంటికి వెళ్ళిపోతే కన్నా నిషా ఒకే క్యాబ్లో తమ వేరు వేరు ఫ్లాట్స్కి చేరుకున్నారు. తన ఫ్లాట్ డోర్ ఓపెన్ చేస్తున్న నిషా అని అటు ఇటు చూసి ఎవరు చూడకుండా తన ఫ్లాట్లోకి లాక్కొచ్చేశాడు కర్మకాలిన కన్నా. రేయ్ అంటూ వచ్చింది కన్నా అని తెలిసే ఎటువంటి డిఫెన్స్ చేయలేదు నిషా. ప్లీజ్ ప్లీజ్ అని కూల్ చేస్తూ తన ఫ్లాట్లోకి తీసుకుని వచ్చి డోర్ వేసేశాడు కన్నా. స్టూపిడ్, ముందు వదలరా, ఏంటి ఈ చేష్టలు అని నిషా అడగడంతో
నా బెంగాలీ రసగుల్లా ఎంత ముద్దుగా ఉన్నావే శారీలో. రోజు ఆ జీన్సుల షర్ట్లు మగరాయుడిలాగా అవి వేసుకోకపోతే ఎంచక్కా ఇలా చీర కట్టుకొని నా ముందు తిరుగుతూ ఉంటే ఎంత బాగుంటుందో నిషా చేతులు వదిలేసి గాల్లో చేతులు తిప్పుతూ అన్నాడు కన్నా. ఆహా, ఇంకేం వద్దా? ఒక 2 ముద్దులు 3 హగ్గులు అని 2 చేతులు నడుము మీద పెట్టుకొని కన్నాని చూస్తూ అడిగింది నిషా. బంగారు, నువ్వు ఇస్తానంటే నేనెందుకు వద్దంట, ఇవ్వు అని సిగ్గుపడుతున్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు కన్నా. నువ్వు సిగ్గుపడకు, చచ్చిపోవాలనిపిస్తుంది అంటూ తన ఫ్లాట్ వైపు వెళ్ళాలని చూసిన నిషాను వెనక నుండి చుట్టేస్తూ ఆపేశాడు. ఆమె తిరిగి ఎదురు చెప్పకపోయేసరికి నిషాని ముందుకు తిప్పుకొని గట్టిగా ఒక డీప్ హగ్గి లాగిచ్చేసి, నిజంగా శారీలో సూపర్ క్యూట్గా ఉన్నావే అని అంటూ నిషా పెదవులు రుచి ముందడుగు వేశాడు కన్నా. ఇక మన పోలీస్ బేబీ సైలెంట్ రాణి దగ్గరికి వస్తే కనకం సారథి వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోతే మన చిలక గోరింక బెడ్రూమ్లో కాసేపు ఆపతాపాలు అన్నీ తీర్చుకున్నాక స్లీప్ వేసేశారన్నమాట. హ్యాపీగా మనుషులకు, జంతువులకు, నేరస్తులకు, పోలీసోళ్లకు, పక్షులకు అందరికీ ఒకేసారి తెల్లవారుతుందని మనకు తెలుసు కదా. ఇక్కడ కూడా అలాంటిదే జరిగిన వేకువజామున అయినా తర్వాత మన సిరి రాత్రి ఎన్ని గంటలకు పడుకున్నా పొద్దున్నే లేచి తన పనులు చేసుకోవడం చాలా కామన్ కాబట్టి అర్జున్ ఇంకా నిద్రపోతున్నా కూడా సిరి లేచి అర్జున్ కింద ఇస్త్రీ అవుతున్న తన చీరను తీసుకొని అర్జున్ నుదుటి మీద పడుతున్న అతని నిద్రను డిస్టర్బ్ చేస్తున్న జుట్టునంతా కూడా వెనక్కి అంటూ పొద్దున్నే ఒక మార్నింగ్ కిస్ ఇచ్చింది సిరి అర్జున్ నుదుటి మీద. దాంతో కాస్త చికాగ్గా ముడిపడిన అర్జున్ కనుబొమ్మలు రెండూ విడిపడి ప్రశాంతంగా అతని ముఖాన్ని మార్చేశాయి. అల్లరి పోలీస్ అనుకుంటూ రాత్రి అర్జున్ అల్లరి చేసిన గుర్తొస్తూ ఉంటే తనలో తను నవ్వుకుంటూ బయట కొంగును మీద వేసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది సిరి. వచ్చాక మామూలే కాబట్టి కల్లాపి చల్లడం, ముగ్గు పెట్టేయడం, ఇల్లంతా మాప్ పెట్టడం, పూజ చేయడం అన్నీ సర్వసాధారణంగా జరిగిపోయాయి. 7 గంటలు అవుతున్న టైంలో బద్ధకంగా ఒళ్ళు విరుస్తూ నిద్రలేచాడు అర్జున్. ఆ రూమ్లో లేని సిరి ప్రెజెన్స్కు ఇది అప్పుడే హౌస్ వైఫ్ డ్యూటీ ఎక్కేసింది, నాకంటే చాలా స్ట్రిక్ట్గా జాబ్ చేస్తుందని నవ్వుకుంటూ ఫ్రెష్ అప్ అవుదామని పైకి లేచేసరికి అతని ఫోన్ మోగింది. చూస్తే కన్నా నుండి 2 మిస్డ్ కాల్స్, నిషా నుండి 3 మిస్డ్ కాల్స్ కనబడి మళ్ళీ కన్నా ట్రై చేస్తూనే ఉన్నాడు. ఏంటి వీళ్ళు ఇన్నిసార్లు నాకు కాల్ చేస్తున్నారు, ఏమైనా ఇంపార్టెంటా లేక సీరియస్సా అని అనుకుంటూ క్షణం కూడా ఆగకుండా లిఫ్ట్ చేశాడు. అర్జున్ కంగారుగా పిలిచాడు కన్నా. చెప్పరా, ఎక్కడున్నావు? ఎక్కడుండటం ఏంట్రా? ఇంట్లోనే. న్యూస్ చూసావా? అసలు ఏమైంది న్యూస్లో, ఏం జరిగిందని అర్జున్ సీరియస్గా అడగడంతో నేను చెప్పే కంటే నువ్వు చూస్తేనే బాగుంటుంది, ఒకసారి న్యూస్ ఛానల్ పెట్టురా అని అనగానే కన్నా లైన్లో ఉండగానే అర్జున్ రూమ్లో ఉన్న టీవీ ఆన్ చేసి న్యూస్ ఛానల్ పెట్టాడు. అందులో బ్రేకింగ్ న్యూస్, ఒక్కో రిపోర్టర్ ఒక్కో చెప్తుంది. దాన్ని మార్చి మార్చి చూస్తూ వాట్, నా ఇంట్లో డ్రగ్సా? ఏం మాట్లాడుతున్నారా, నీకు తెలియదా నేను ఎలాంటి వాడిని అని అర్జున్ కన్నాతో అంటుంటే, బావా నాకేదో తేడా కొడుతుందిరా, నువ్వేం చేయలేదు కదా అన్నాడు కన్నా. నేనేం చేశానురా, నేను ఇప్పుడే లేచాను, ఇంకా అసలు బెడ్ కూడా దిగలేదు, ఆలోపే నీ ఫోన్, అంతలోపు న్యూస్ గోలా, ఐ కాంట్ బిలీవ్ ఇట్ అని అంటూ కన్నా ఫోన్ కట్ చేసి ఫేస్ వాష్ చేసుకొని బయటకు వెళ్ళాడు అర్జున్. పాపం న్యూస్ అంటే భయం ఉన్న మన సిరికి దీని గురించి ఏమీ తెలియకపోవడంతో అర్జున్కి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ వండి పెట్టాలని కిచెన్లో కుస్తీ పడుతోంది సాయంగా కనకం. సారథి మాత్రం ఫోన్లో చూసి అర్జున్ ఎప్పుడు కిందకు వస్తాడా విషయం చెబుదామా అని వెయిట్ చేస్తున్నాడు. అర్జున్ సార్, హాట్ న్యూస్ ఏంటో తెలుసా మన ఇంట్లో అని సారథి అంటుంటే కానీ ఒకసారి కిచెన్లోకి తొంగి చూసి ఆపమన్నట్టుగా చేయి చూపించాడు అర్జున్. దెబ్బకి సారథి కూడా సైలెంట్ అయిపోయి ఫోన్ని అర్జున్ వైపు చూపిస్తూ ఇది ఏంటి సార్ అని మూగుసైగల ద్వారా అడగడం స్టార్ట్ చేశాడు సారథి. అమాయకంగా కింద పెదవి మర్చిపట్టుకొని చెయ్యి పైకెత్తి ఏమో అన్నట్టుగా ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు అర్జున్. ఇంటి ముందు సౌండ్స్ వినపడుతుంటే అక్కడికి వెళ్ళాడు అర్జున్. అలాగే నైట్ ఫేర్లోనే దాదాపు 10 మంది ఛానల్స్ వాళ్ళు అక్కడే ఉన్నారు. ఒక రిపోర్టర్, 2 కెమెరామెన్ చొప్పున ఒక 20 మంది గుంపు కూడి ఉన్నారు. చూసినట్లయితే ఇది మన ఏసీపీ అర్జున్ చంద్ర గారి ఇల్లు. ఇక్కడ డ్రగ్స్ దొరకడం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే అర్జున్ గారు లాస్ట్ ఇయర్లోనే చాలా డ్రగ్స్ కేసెస్ టేకప్ చేసి యువతని ఈ డ్రగ్ మహమ్మారి నుండి కాపాడారు. మరి అలాంటి వాళ్ళ ఇంట్లోనే డ్రగ్స్ దొరకడం చాలా షాక్ గురిచేసింది ఈ సిటీ ప్రజల్ని అని ఒక రిపోర్టర్ చెప్తుంటే, ఇంకో రిపోర్టర్ అర్జున్ గారు ఈ డ్రగ్స్ అన్నీ డిఫరెంట్ ఐలాండ్స్కి అలాగే అర్బన్ కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నట్టుగా సమాచారం అందింది అని ఇంకో రిపోర్టర్. అలా 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటున్న ఆ టైంలో వాళ్ళ ముందుకు అనగా వాళ్ళ దగ్గరకు వెళ్ళి నిల్చున్నాడు అర్జున్. సార్ చెప్పండి సార్, మీ ఇంట్లో ఎలా దొరికాయి ఇన్ని డ్రగ్స్ అని మీడియా ప్రశ్నిస్తూ ఉంటే ఈటీవీ, మా టీవీ, జీటీవీ అందరూ కూడా ఉన్నారుగా ఇక్కడే, అవి దొరికాయి ఇవి దొరికాయి అని మీరే అంటున్నారు కదా,
అవి నాకు లేని బిజినెస్లు అన్నీ కూడా ఉన్నాయని చెప్తున్నారు కదా. అసలు ప్రూఫ్ ఏంటి? నా ఇంట్లో దొరికిన డ్రగ్స్ ప్యాకెట్స్ని మీరు చూసారా? చూస్తే అవి ఎక్కడ ఉన్నాయి? మీరే చెప్పండి. నాకు కూడా వాటిని చూపించండి. హ్యాపీగా నేరం ఒప్పుకుంటా ఎక్కడ అని సూటిగా అందరినీ చూస్తూ అడిగాడు అర్జున్. ఇంకా నాకు తెలియని విషయం, నాకు అట్లీస్ట్ ఇన్ఫర్మేషన్ లేకుండా నా ఇంటిని ఎలా సెర్చ్ చేశారు? అసలు మీకు దొరికిన ఆ డ్రగ్స్ ఎక్కడ? నీ మీద ఎలిగేషన్ స్టార్ట్ చేసిన జాతీయ మూర్ఖుడు అదే ఆ పౌరుడు ఎక్కడ అని అడిగాడు అర్జున్ న్యూస్ చూస్తున్న రాబర్ట్కి. అర్జున్ క్వశ్చన్ పొలమారేలా చేసింది. కథ కొనసాగుతుంది. మరి అర్జున్ని ఈ డ్రగ్స్ కేసులో ఇరికించాలని చూస్తున్న రాబర్ట్, కమిషనర్ భానుమూర్తి వీళ్ళ పథకం నిజంగా సక్సెస్ అవుతుందా? మరి ఇందులో నుంచి అర్జున్ బయటపడతాడా? ఎలా తప్పించుకోగలుగుతాడు? మరి అమ్మాయిలని ఇలా మాయం చేస్తున్న ఈ ముఠా వెనుక వీళ్ళు ముగ్గురే ఉన్నారని అర్జున్ కనిపెడతాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.